ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయని ఏ పనైనా మనం కల్పించుకుని చేస్తూ ఉంటే దాన్ని బిదాత్ అంటారు. అయితే షాబాన్ నెలలో 15వ తారీఖున చేసే బిదాత్‌లో ఒక ముఖ్యమైన భాగం ఏమిటంటే మస్జిద్‌కి వెళ్ళి నమాజులు చదవడం. అది అసలు ఎలా ప్రారంభమయ్యింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అయితే లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రీ శకం 11వ సంవత్సరంలో ఆయన కాలం చేశారు. హిజ్రీ శకం 448వ సంవత్సరంలో నాబ్లిస్ పట్టణం నుండి బైతుల్ ముఖద్దస్ పట్టణానికి ఇబ్నే ఉబే హుమైరా అనే వ్యక్తి వచ్చాడు. షాబాన్ నెల 15వ తారీఖున ఆ రోజు రాత్రి అతను ఒంటరిగా నమాజ్ చేయడం ప్రారంభించాడు. అయితే అతని కంఠస్వరం అనేది చాలా బాగుండేది. అయితే అతను నమాజ్లో లీనమై ఉండగా వెనకాల అతని కంఠస్వరం నొచ్చి చాలామంది నమాజ్లో వెనక ఒక్కొక్కరుగా వచ్చి ఆ నమాజ్లో వాళ్ళు చేరడం అనేది జరిగింది. అయితే ప్రవక్త గారు ఉన్నంతకాలం కూడా ఈ నమాజ్ అనేది ఎప్పుడూ కూడా జరగలేదు. ఇక ఇందులో భాగంగా షబే బారాత్ 15వ రాత్రి జాగారం చేయడం, శ్మశానాన్ని దర్శించడం, నమాజులు ఆచరించడం, ఉపవాసం పాటించడం ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినట్లు ఆధారాలే లేవు. ఇందులో భాగంగానే సలాతున్ ఆఫియత్ అంటూ 1000 రకాతుల నమాజ్ చదవడం కానీ, 100 రకాతుల నమాజ్ ఆచరించడం కానీ, లేదా 6 రకాతుల నమాజ్ చదవడం కానీ లేదు. అలాగే సూర యాసిన్ 3 సార్లు చదవడం, అలాగే సమాధులను దర్శించుకోవడానికి వెళ్ళడం, అక్కడ ఆ సమాధులపైన పూలు జల్లడం, ఇంకా సువాసనలు వెదజల్లడం ఇలాంటివి చేయలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాగే చనిపోయిన వారు పేరుని చెప్పి భోజనాలు పెట్టడం ఇలాంటి పనులు కూడా ప్రవక్త గారు ఎప్పుడూ కూడా చేయలేదు. శ్మశానం దర్శించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ ప్రత్యేకించి ఈరోజే అంటే షబే బారాత్ 15వ రాత్రి మీరు దర్శించాలి అని చెప్పలేదు. శ్మశానాన్ని దర్శించమని చెప్పేది రేపన్న రోజు మనం కూడా ఆ స్థానంలో చేరి ఉంటాం, ఈ ఇహలోక జీవితం అనేది శాశ్వతం కాదు అని మనం గుర్తు చేసుకోవడం కోసమే. అంతే తప్పించి ఆ రోజు శ్మశాన దర్శనం చేసి రెండో రోజు ఉపవాసం పాటించాలని ఎక్కడా ఏ హదీసులో కూడా చెప్పడం అనేది జరగలేదు.